ఈరోజు మా ఇంట్లో దొండ చెట్టు చూపిస్తా చూడండి. దొండ చెట్టు వేసాము. దొండ చెట్టు పాకింది కాబట్టి పందిరేసాము కర్రలతో. చూడండి దొండకాయలు చూడండి ఇన్ని కాసినాయి. చూడండి దొండకాయలు. దొండకాయలు రెడీ అయిపోయినాయి చూడండి. దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇలా ఉన్నప్పుడే కోసుకోవాలి, లేకపోతే పండిపోతాయి. పండిపోతే కూర బాగోదు. ఇలా వండుకుంటే ఊరికనే మగ్గిపోయి టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇది కూర వండాక మీకు మళ్ళీ నేను వీడియో చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి.